తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ ఒక 2 అంశాలపైన మన చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క మరణ మృదంగం అనేది కొనసాగుతూనే ఉంది. నిన్నటి దినాన అసెంబ్లీలో మరి వాళ్ళు బీఆర్ఎస్ ఆపోజిషన్ లీడర్లు మరి సిపిఐ కానీ బీఆర్ఎస్ కానీ నోటీసులు ఇవ్వడం, దీనిపైన చర్చ జరుపుతాం అనడం, మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక దిక్కు జరుగుతూ ఉంటే ఇంకో దిక్కెళ్ళి అసలు పూర్తిగా ఆశ నీరుగారిపోయి అసలు ఇవన్నీ అయ్యే పనేనా అనే అనుమానం ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల్లో చాలా పెద్ద ఎత్తున అటువంటి అనుమానం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇవాళ వీళ్ళపైన నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరి చర్చలు జరిపినా ఏది జరిపినా కానీ ఇది లాస్ట్లో ఇది ఫలవంతంగా ఉంటుందనే అనుమానం ఈరోజు మరి రిటైర్డ్ ఉద్యోగులలో నాటుకపోయింది. కాబట్టే ఈరోజు మరొక ఉద్యోగి మరి నేను చెప్పినా కదా, అత్యధికంగా ఈరోజు మరణిస్తున్న వారు పోలీసులు అత్యధికంగా మరణిస్తున్నారు. సెకండ్ టీచర్లు మరణిస్తూ ఉంటారు. ఈ 2 సెక్షన్లు ఎక్కువ. నిన్న దినాన సత్యనారాయణ గారు టీచర్ గారు చనిపోతే నిన్న దినాన ఈరోజు వచ్చేసి మన ఎవరు ఎస్ఐ శ్రీనివాస్ గారు ఈరోజు మరణించారు. కాబట్టి ఒకరోజు వాళ్ళ వంతు, ఒకరోజు వీళ్ళ వంతు లెక్క ఈరోజు ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు ఈ విధంగా రోజుకొకరు మరణించే పరిస్థితి ఉన్నది. కారణం ఏంటంటే ఈరోజు పూర్తిగా ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయినరు. నిజంగా ఈరోజు మా పని జరుగుతుందా, మాకు న్యాయం జరుగుతుందా అనే అనుమానం ఈరోజు పూర్తి స్థాయిలో ఉన్నది. ఇక చూడండి, ఒక టీచర్ ఉంటాడు, ఇంకొక ఈయన ఎస్ఐ చనిపోయిన ఈయన నంబర్ 83, 81 వచ్చేసి 81 వచ్చి 82, ఈ సాధ్యమో 82 రైట్ సైడ్ బ్లాక్ డ్రెస్లో ఉన్నది సార్ 82, ఇక్కడ 83 ఈరోజు మరణించిన సంగతి. కాబట్టి ఈరోజు ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా ఆశలు కోల్పోయి ప్రభుత్వం పైన పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితులలో వాళ్ళ సమయానికి పనికొస్తాయని పెట్టుకున్న పైసలు ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి అక్కర రాకుండా ఈరోజు పోయిన పరిస్థితి. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే భయంకరం ఏమని ఉంటుందా? ఈసారు ఉదయం 4 గంటలకు ఈరోజు ఉదయం 4 గంటలకు మరణించిందంట. మరి 2025లో రిటైర్మెంట్ అయినంట. మెదక్ డిస్టిక్ నుండి రిటైర్డ్ అయిన పరిస్థితి శ్రీనివాస్ గారు. ఇక సార్ది మొన్నటి దినాన అయిందో, రేపు శుక్రవారం రోజు అనుకుంటా సార్ది అంత్యక్రియలు. కాబట్టి ఈ విధంగా టీచర్లు పోలీసులు అత్యధికంగా ఈరోజు మరణిస్తూ ఉంటారు. ఈరోజు ఎంత పెద్ద ఉద్యమం చేయాలి పోలీస్ సైడ్కి వెళ్ళి కానీ, ఈరోజు టీచర్ల సైడ్కి వెళ్ళి కానీ ఈరోజు ఎంత పెద్ద ఉద్యమం నడవాలి, ఎంతమంది మరణిస్తున్నారు అంటే ఈరోజు దాదాపుగా ఒక 70 మందిలో 35 మంది వీళ్ళు ఉంటారు, 35 మంది వీళ్ళు ఉంటారు. వేరే డిపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నారు, ఒకరు అట్లున్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రం ఈ 2 డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ నెంబర్లో ఉన్నారు. హైయెస్ట్ నెంబర్, చాలా పెద్ద నెంబర్లో ఈరోజు ఉన్నారు. ఈరోజు సంఘాలు ఏం కావాలి? పోలీస్ సంఘం అసలు ఎందుకు స్పందిస్తలేదు? పోలీస్ సంఘం ఇంతమంది మరణిస్తూ ఉంటే ఈరోజు పోలీస్ సంఘం ఎందుకు బయటకు వస్తలేదు? పోలీస్ అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఈరోజు టీచర్ల అసోసియేషన్ ఎంత బలంగా ఉద్యమం చేయాలి, ఎంత గట్టిగా బయటికి రావాలి? ఈరోజు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు కానీ ఇంకా ఎమ్మెల్సీలు ఎవరెవరైతే ఉన్నారో టీచర్ కోటాలో ఉన్న వాళ్ళందరూ కూడా, మల్కం కొమరయ్య గారు కానీ మీరు చాలా బలంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏమన్నా అంటే వాళ్ళు ఇండోర్లు అంటారంట శ్రీపాల్ ఎవరు ఎమ్మెల్సీ టీచర్ల కోటాలో గెలిచిన ఎమ్మెల్సీలు మాకు టీచర్లు ఏమైనా పుణ్యానికి ఓట్లు వేసినరా అంటున్నారంట. మేము స్కాచులు దాగిపించినాము, ఓట్లకు పైసలు ఇచ్చినాము, మాకు ఓట్లు వేసినాము, మా పుణ్యానికి ఏం వేయలే, మేము ఎందుకు మాట్లాడతామనే కారికి ఈరోజు టీచర్ కోటాలో గెలిచిన ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎందుకు మాట్లాడతలేరా? ఇంతమంది ఇది చేస్తుంటే వట్టి తూతూ మంత్రంగా మన ప్రతిరోజు నేను మాట్లాడుతున్నా కదా. ఎందుకంటే ఆ ఉద్యమం నెత్తి వేసుకున్నాం కాబట్టి, ఈరోజు వాళ్లకు నాకు కుటుంబ సభ్యుల లెక్క వాళ్ళకి అయిపోయినాం కాబట్టి, ఈరోజు ఒకరోజు గ్యాప్ వస్తే అరే ఈరోజు వీళ్ళ గురించి ఈరోజు మాట్లాడలేదనే ఆలోచన ఉంటుంది. ఎటుపోయినా కానీ ఈ టైం వరకు 1 గంట అటు ఇటు ఖచ్చితంగా ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఈరోజు అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తా కదా. ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి పిలిపిస్తాం కదా. అసలు ఈరోజు రిటైర్డ్ అయిన ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో వీళ్ళ పని పట్టుకొని ఈరోజు ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఎందుకు పోతలేరు? ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు గొడ్డుపోయినరా? గొంతులు ముగ్గపోయినాయా? ఈరోజు కేవలం రిటైర్మెంట్ వాళ్ళే మాట్లాడాలన్నా? ఉద్యోగులు ఉన్న వాళ్ళు మాట్లాడారా? ఈరోజు నిన్నదాకా మీతో పని చేసిన వాళ్ళు కాదా? నిన్న దాకా మీతో ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాదా?
వచ్చే రోజులలో మీరు రిటైర్మెంట్ కారా? కాబట్టి ఈరోజు వీళ్ళ విషయంలో ఈరోజు ప్రభుత్వం ఉన్న ప్రతి ఉద్యోగి రోడ్డు ఎక్కాల్సిందే. ఈరోజు అసెంబ్లీలో చర్చలు జరిగినంత మాత్రాన ఈరోజు డబ్బులు వచ్చే చేతిలో పడాయి. ధర్నా చౌక్లో ఒక రోజు దీక్ష చేసినంత మాత్రాన ఈరోజు డబ్బులు వచ్చే చేతిలో పడాయి. ఈరోజు పడతాయా పడాయా అని ప్రభుత్వాలకు కూడా పూర్తి స్థాయిలో తెలుసు. ఈరోజు అపోజిషన్ పార్టీలకు కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ నడుస్తున్నది ఇది సిండికేట్ ప్రభుత్వం. రేపటి దినానే నేను పూర్తి వివరాలతో నేను ఇంకో స్కామ్ తీసుకొని వస్తా. అందులో కొన్ని ప్రూవ్ కూడా చేస్తా. ఎవరెవరు ఏమేమి ఐటీకి సంబంధించింది, ఎవరెవరు ఎట్లెట్లా ప్రూవ్ అయ్యారు, ఎవరెవరు ఎట్లెట్లా ఒక దొంగతనాలు ఒకరు ఏ విధంగా దాచిపెట్టుకున్నారు. నేను గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎందుకు వాళ్ళు పట్టించుకుంటలేరు అనేది పూర్తి స్థాయిలో దానికి టెలిఫోన్ స్కామ్ కూడా లింక్ అయి ఉంటుంది. అందుకనే ఈరోజు టెలిఫోన్ స్కామ్లో ఏమైంది, ఏం కాలే ఈరోజు. అంటే ఈరోజు వాళ్ళంతా మంచిగా ఉండేటట్టుగా ఈరోజు ఏదో 4 ముక్కలు మాట్లాడేటట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు దాన్ని సీరియస్గా తీసుకునేటట్టుగా ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తుందనే నమ్మకం, విశ్వాసం ఎవరికైనా ఉందా? ఉంటే ఈరోజు 2 సార్లు ఎందుకు చనిపోతారు చెప్పండి? 82, 83, 82ను 83ని పెట్టుకొని ఈరోజు లైవ్లో మీ ముందుకు వస్తుంది నేను. ఎంత భయంకరమైన, ఎంత దారుణమైన విషయం చెప్పండి. ఈరోజు ఇంకా దీని గురించి మాట్లాడకుండా, ఈరోజు ఇంకా మౌనంగా ఉంటుకుంటా, ఇంకా మరణాలు పెరుగుతూ ఉంటే, రోజు ఇలా చచ్చిపోయిన స్వర్గస్థులు వాళ్లకు రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి మెసేజ్ పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉందాము? ఇంకా ఎన్ని రోజులు సంతాప సభలు పెట్టుకుంటుందాము? ఈరోజు నిన్నటి దినాన మన ఈ సత్యనారాయణ సార్కు మరి ఈసారి పెట్టవచ్చు రిప్పు. ఈసారికి మనమందరం రిప్పు పెడుతున్నాం. రేపు మనకు ఎవరు రిప్పు పెడతారనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. రాత్రి ఏమవుతుందో తెలియదు, పొద్దుగాలు ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇంత మౌనంగా ఈరోజు సంఘాలు ఉండడం, ఉద్యోగులు ఉండడం, సాటి ఉద్యోగులు కూడా ఈ విధంగా మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు సంఘాలు డ్రామాలు చేస్తుండొచ్చు, సంఘాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఈరోజు ఉద్యోగులు అనేటోళ్ళు మేము ఏ విధంగా బయటికి రావాలి అని ఒక ఆలోచనతో మీరు ఉండండి. మీకు బయటికి రావాల్సిన పరిస్థితి 101% ఉంది. 100 అయినాక వస్తారంటారా, 200 అయినాక వస్తారంటారా, ఎప్పుడు వస్తారంటే చెప్పండి. ఈరోజు 100 కూడా ఏం పెద్ద దూరం ఏం లేదు. 82, 83కి వచ్చినామంటే 17 రోజులు, 18, 20 రోజులలో 101% 100 రీచ్ అవుతాం. సవాలే లేదు, రాసుకోండి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే, ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి హత్యలు, ఇవన్నీ బట్టి విక్రమార్క హత్యలు, ఇది చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారి హత్యలు, ఇది ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారి హత్యలు. ఇవన్నీ నీట్గా ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఇది కాదంటారా? కాదని అనే దమ్మెవరికైనా ఉందా? ఈరోజు దొంగలంతా కలిసి ఈరోజు ఊదురు బదురుకున్నట్టు పంచుకున్నట్టుగా ఈరోజు రిటైర్మెంట్ అయిన పైసలు ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని, ఇష్టం వచ్చినట్టుగా పంచుకొని ఈరోజు వాళ్ళను మొత్తం శ్మశానానికి ఈరోజు పంపుతూ ఉన్నారు. మీరు శ్మశానానికి వాళ్ళు పంపుతున్న ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులందరినీ ఒకరి తర్వాత ఒకరు అట్లా 83 మంది దాకా పంపారు ఈరోజు ప్రభుత్వం. ఇదా ప్రభుత్వం? ఇదా ప్రజాపాలన? ప్రజల ప్రభుత్వం అంటే ఇది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఇది ఇన్ని మరణాల మీద స్పందన లేదు, సిగ్గు లేదు మీకు? మనుషులు కాదు మీరు ఈరోజు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ సంఘాలు కానీ. ఈరోజు వీళ్ళంతా ఇన్ని సావులు మీకు చూస్తుంటే రక్తం మరుగుతలేదా మీకు? నిజంగా మీకు మనుషులంటికి మీకు అనిపిస్తుందా? మీకు మానవత్వం ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? ఈరోజు తెల్లారులేస్తే బ్రిటిష్ వాళ్ళని తిరుగుతాం, తెల్లారులేస్తే రజాకర్లను తిరుగుతాం. మీకు మించిన దొంగలు ఎవరున్నారు? మీకంటే బ్రిటిష్ వాళ్ళు చాలా మంచోళ్ళు, మీకంటే నైజాం సర్కార్ చాలా మంచోళ్ళు, మీకంటే రజాకర్లు మంచోళ్ళు. ఈరోజు నావోనివని చెప్పి మాతో ఉంటామంటావు, మన తెలంగాణ అంటావు, మన ఆత్మగౌరవం అంటావు, మన స్వయం పాలన అంటావు, మన నీళ్ళు అంటావు, మన నిధులు అంటావు. ఈరోజు నిధులు కానీ నియామకాలు కానీ మొత్తం సంకనాకిచ్చేసిండ్రు. మొత్తం సంకనాకిచ్చేసి వాళ్ళు ఎక్కడికి పట్టుకొచ్చిందంటే ఈరోజు వీళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ చదివినరో, ఎవరైతే నిన్నటిదాకా ఉద్యోగాలు చేసిండ్రో, ఎవరైతే కాలర్ వేసుకొని బతికినరో, ఎవరైతే తెలంగాణ ఉద్యమం చురుగ్గా పాల్గొన్నారో ఈరోజు వాళ్ళందరూ కూడా బాధితులైపోయి ప్రశాంతంగా గడపాల్సిన జీవితాన్ని ఈరోజు శ్మశానాలలో గడుపుతూ ఉన్నారు. శ్మశానాలకు పయనమవుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రయాణం చేపించేటోళ్ళు ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ మన తెలంగాణలో నడుస్తున్నటువంటి ఈ క్రీడ,
ఈ రాక్షస క్రీడ ఈరోజు మన తెలంగాణ మన పాలకులు చేస్తున్నట్టు క్రీడ ఇది. తమాషా అయిపోయింది, మొత్తం కంప్లీట్ తమాషా నడుస్తుంది. ఈరోజు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ జరగాల్సిన ఏకైక చర్చ ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ మరణాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఇయ్యాలే. ఇంకో దిక్కు నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అది 16 నంబర్కు దాటి 17 నంబర్ 17, 18, 19 నంబర్కు చేరుకుంది. అది ఒక దిక్కు ఆర్ట్ రోల్స్ పెరుగుతాను అంటే ఇక రిటైర్డ్ అయినా కొద్దీ ఈరోజు నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఈ నౌకర్లు వాళ్ళు ఎక్కుతూ ఉంటాయి, అక్కడ మరణాలు ఆగుతూ ఉంటాయి. ఇక తర్వాత సెక్షన్లు ఇక చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ సెక్షన్ల గురించి మాట్లాడాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది, ప్రజా ప్రభుత్వం పైన ఉంది, పాలక పక్షం పైన ఉన్నది, ప్రతిపక్షాల పైన ఉన్నది. ఇవాళ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఈరోజు జరగాల్సిన ఏకైక చర్చ ఇదే, రిటైర్డ్ మరణాల గురించి జరగాలి. ఈరోజు నిరుద్యోగ ఆత్మహత్యల గురించి జరగాలి. ఈరోజు నిన్నటిదాకా పనిచేసిన వాళ్ళు రేపటి పౌరులు రెండు కూడా ఎగిసిపోతూ ఉంటే ఒక దిక్కు సలహాలు ఇచ్చేటోళ్ళు చనిపోతూ ఉంటారు, ఒక దిక్కు రేపు ఈ దేశానికి రాష్ట్రానికి సేవలు అందించాల్సిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఎవరు దీనికి కారణం? ఎవరు కారణం? ఎవరు ఎక్కిస్తున్నారు దీనికి? ఎవరి ప్రోత్సాహం ఇది? ఎవరి అలసత్వం ఇది? ఎవరి నెగ్లెన్సెన్సీ వల్ల ఈరోజు వీళ్ళంతా మరణిస్తూ ఉండరు? కొంచెం బుద్ధి ఉండాలి. మనుషులు కాదు మీరు, మానవత్వం లేదు మీకు. మేము ఇక్కడైనా మాట్లాడాలి, ఇక్కడైనా వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళ తరపున మేము నిలబడాలి అనే ఆలోచన కొంచెమైనా ఉందా? ఈరోజు ఇంతమంది పాలకులు ఉన్నారు, తెల్లాలేస్తే ఆపోజిషన్లో ఉన్న రోజులు మీరు ఎవరు చచ్చిపోతే వాళ్ళ సావులలో పోయిన వాళ్ళు ఈరోజు ఈ కుటుంబాలను పోయి మీరు పరామర్శిస్తుండ్రా? ఇంతమంది చచ్చిపోతే, ఇంతమంది చనిపోతే ఆ కుటుంబాలను పోయి కలుస్తుండ్రా ఎవరైనా? మీ పరిస్థితి ఏందని? చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి బాగా న్యూస్ బాగా ట్రోల్ అయితే వాళ్ళకి డబ్బులు వేస్తుండ్రు. బాగా ట్రోల్ అయితే, చచ్చిపోయినా ఆరోగ్యం బాగాలేకుండా బాగా ట్రోల్ అయితే వేస్తుండ్రు. ఈరోజు బెడ్ల పైన ఉన్నోళ్ళు మాకు ఫోన్లు చేసి మా గురించి మాట్లాడండి సార్ అని ఎందుకు అంటున్నారు అనుకుంటున్నావు? కేవలం ఓన్లీ ఈరోజు వాళ్ళు మాట్లాడితే మా డబ్బులు వస్తాయనే ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో, వేరే అంతమించి ఏం లేదు. ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఇంకొక సారు అడ్మిట్ అయి ఉన్నాడు, ఆయనకు డబ్బులు రావాలి, జీపీఎఫ్ ఇంకా 2-3 అమౌంట్ రావాలి, ఆయన ఆపరేషన్ చేసుకోవాలి, బెడ్ పైన ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఓళ్లకు 60 ఏళ్ళు దాటితే 1,00,000 రోగాలతోని అప్పటిదాకా డ్యూటీలు ఉన్న రోజులు మందులు వేసుకొని నౌకర్లు చేస్తూ ఉంటారు బలవంతంగా గోళీలు వేసుకొని. అవన్నీ రిటైర్ అయినాక మొత్తం అన్నీ ఒకటేసారి మీద పడితే దానికి తగ్గ వైద్యం చేయకుంటే కష్టమే, బెడ్ రిటర్న్ అవుతారు, లేకుంటే కష్టానికి ప్రయాణం అవుతారు. ఈ ప్రయాణం చేయించేది సద్దులుగా మీరు తయారు చేసి పంపుతున్నది ఈరోజు ప్రభుత్వమే. ఈరోజు కాబట్టి ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఇంతమంది ఒక దిక్కు ఒక క్రూరంగా చనిపోతున్నారు. ఇవన్నీ క్రూరమైన మరణాలు. ఇవన్నీ క్రూరమైన మరణాలు. ఎందుకంటే ఏదో ప్రభుత్వం వాళ్ళ ఒత్తిడి వల్లనే ఈరోజు వీళ్ళు చచ్చిపోతా ఉన్నారు, వేరే ఏం లేదు. ఈరోజు నిద్రలనే పోతా ఉన్నారు, రాత్రంతా ఆలోచన చేయాలి, తెల్లగానే పోవాలి. ఇన్ని కుటుంబాలు ఈరోజు ఆగమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షాలు ఏకైక ఎజెండా పెట్టాలి అసెంబ్లీలో, వేరే ఏం లేదు. ఈరోజు వీళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళ కంపన్సేషన్ వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే వీళ్ళకి చెల్లించాలనే ఏకైక నినాదంతో ఈరోజు అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో వీళ్ళ బిల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మూసి కట్టాల్సిన అవసరం లేదు. మూసి ప్రక్షాళన అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అంత అర్జెన్సీ కాదు. ఈరోజు నేను గతంలో చెప్పిన మూసి వెనుక ఉన్న మహాకుట్రలు చెప్పిన ఈరోజు వాళ్ళే కావాలని గేట్లు వేసి జనం చచ్చేటట్టు చేసి ఈరోజు మూసి లేకుండా హైదరాబాద్ మునిగిపోతుందనే పిక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిందని నేను గతంలో వీడియో చూపించిన. ఇరిగేషన్లో కానీ గవర్నర్ కానీ అందరు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరేం పీకేదేం లేదు, కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈరోజు వాంటెడ్లీ డబ్బు సంపాదించడానికి మూసి ప్రక్షాళన అంతకుమించి ఏం లేదు. అది అర్జెన్సీ ఏం లేదు. ఈరోజు ఇవాళ అర్జెన్సీ ఏముందని అంటే అక్కడ మీరు మూసి మొదలు పెడితే అక్కడ ఇండ్లు కూలుతాయి, చాలామంది రోడ్లపైన పడతారు. అరే ఏం బతుకురా భయ్ మీది, ఏం మనుషులు మీరు? రోడ్లపైన వేస్తారా జనాన్ని ఎవడన్నా? కాంగ్రెస్ పార్టీ నినాదం ఏమంటే రోటీ కపడా మకాన్ ఉండే. ఈరోజు రోటీ గుంజుకుంటున్నారు, మీరు కపడా గుంజుకుంటున్నారు, మకాన్ గుంజుకుంటున్నారు. ఈరోజు రోటీ కపడా గుంజుకుంటే రోడ్ల మీద పడి చచ్చిపోతుండే. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా చనిపోతా ఉండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నినాదానికి పూర్తి వ్యతిరేకంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం ముసుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తున్న అరాచకం అంతా ఇంతనా ఈరోజు కనబడతలేదా మనందరికీ? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మన అందరం పిడికిలు బిగించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం పైన. ఖచ్చితంగా ఇంతమంది పోలీసులు చచ్చిపోతూ ఉంటే ఏంది ఇది తమాషానా? ఇది ఒకలా ఇద్దరా? ఇప్పటికీ ఒకలా ఇద్దరా టీచర్లు? కాబట్టి వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఇంకో నంబర్ రాకముందు ఈ డబ్బు వాళ్ళు విడుదల చేయాలని కోరుకుంటున్నా. ఒకరిది ఇద్దరిది కాదు, అందరిది ఏకకాలంలో మీరు రిలీజ్ చేస్తేనే వాళ్ళకేమో ఉపయోగపడుతుంది, కానీ లేకుంటే వాళ్ళకి ఏం కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు.